అడవిలో ఒక బంగారు లేడి కనిపించింది. అది మారీచుడి మాయ. సీతమ్మ దాన్ని చూసి ఆకర్షితురాలై రాముణ్ణి తీసుకురమ్మంది. సీతమ్మ కోరికతో రాముడు లేడి వెనుక అడవిలోకి వెళ్ళాడు. లక్ష్మణుడు మాత్రం ఆశ్రమం వద్ద సీతమ్మను కాపాడుతూ ఉన్నాడు. రాముడి బాణం తగిలిన వెంటనే మారీచుడు మోసం చేశాడు. హా సీత, హా లక్ష్మణ అని రాముడి స్వరంతో అరిచాడు. ఆ అరుపు విని సీతమ్మ చాలా భయపడింది. లక్ష్మణుడిని రాముడి వద్దకు వెళ్ళమని బలవంతం చేసింది. లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత రావణుడు సన్యాసి వేషంలో వచ్చాడు. సీత బయటకు రాగానే తన అసలు రూపాన్ని చూపించాడు. రావణుడు సీతమ్మను పుష్పక విమానంలో ఎక్కించి తీసుకెళ్లాడు. జటాయువు పోరాడినా చివరకు వీరోచితంగా ప్రాణాలు విడిచాడు. ఇలాంటివి మరిన్ని కావాలంటే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.